రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఓకే, అధికార పార్టీ స్థానిక ఎన్నికలు ఒక అధికార పార్టీ మొగ్గు చూస్తున్నారు, ఇవన్నీ సహజంగా మాట్లాడుకునే మాటలైనప్పటికీ కూడా ఈ విజయాన్ని మాత్రం ఆస్వాదించే విజయంగానే ఉందండి కాంగ్రెస్ పార్టీ. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అధికార పార్టీకి ఫ్లెచ్ ఉందని మొదటి నుంచి అంటే 1, 2, 3లో మన పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇట్లా ఇక్కడ కూడా అట్లే ఉంటాయండి మొదటి నుంచి కూడా. కాకపోతే 60, 30, 10 అనుకున్నాను. 60 ఏమో కాంగ్రెస్, 30% వరకు అటు ఇటు 25, 30% టీఆర్ఎస్, అట్లాగే 10% వరకు బీజేపీ వద్దు అనుకున్నాను. ఎందుకంటే బీజేపీకి కొంచెం పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 5-6% వచ్చింది కనుక మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూస్తే సర్పంచ్ స్థానాలు ఇక్కడికి వచ్చేవరకు పార్టీ రహిత ఎన్నికలుగా పార్టీ సహితంగా ఉంటాయి కనుక పార్టీ ఎన్నికలు కనుక 10% అనే బీజేపీకి వస్తుంది అనుకున్నాం. కానీ ఏమైందంటే అనూహ్యంగా ఇప్పుడు హంగ్ అసలు మన మున్సిపాలిటీలు చాలా వచ్చినాయి. 34 మున్సిపాలిటీలో హంగ్ వచ్చేటట్టుంది. అంటే ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు చూస్తున్నాం మనం. అంటే ఏమన్నట్టు 20% పైగా వాళ్ళు 116 మున్సిపాలిటీలు కదా రహీం, మనం అందులో 20% పైగా హంగ్ వచ్చినట్టు లెక్క. ఇది కరెక్ట్ గా మన ఎగ్జాక్ట్ గా మన పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చినాయి అంటే 50% కాంగ్రెస్ కు, 20% టీఆర్ఎస్ కు, ఒక 3-4% మాత్రమే ఇటు పక్కన మన బీజేపీకి వచ్చినాయి. మిగతా అన్ని హంగ్ వచ్చినట్టు లెక్క. రెండు అపవిత్ర పొత్తులకు కారణం అవుతాయి అంటున్నాను. మొదటి నేను చెప్తున్నాను, అసలు మొత్తం ప్రచారం చూస్తే రహీం గారు, ఎన్నికల నిఘా వేదిక తరఫున దాదాపు ఒక 34 మున్సిపాలిటీలు తిరిగాను నేను. అట్లాగే మొన్నటి ఎన్నిక రోజు కూడా ఒక 4-5 మున్సిపాలిటీలు కూడా నేను టైం లేదు కనుక తిరగలిగాను. కానీ మొత్తం ఈ ఎజెండా అంతా కూడా దేశ ప్రపంచ రాజకీయాలన్నీ ప్రతిబింబించినాయి. బూత్ రాజకీయాలు ప్రతిబింబించి చూసినాం కదా, బూత్ పిత ఎవరు, జాతి పిత ఎవరు నడిచింది. అసలు మున్సిపల్ ఎజెండా ఎక్కడ పోలేదు. కనుక ఏమైందంటే ప్రజలు ఏమనుకున్నారంటే అధికార పార్టీ మనకు ప్రతిపక్ష పార్టీ రెండింటి మధ్యలో పోటీ చూశారు. బీజేపీ ఊసుకు లేకుండా పోయింది అంటున్నాను. ఎందుకంటే నిజంగా మన పంచాయతీ ఎన్నికలు 5% అన్న పార్టీ రహిత ఎన్నికలైనా సరే వచ్చినాయి. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ప్రభావం పెద్దగా చూపించలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా చూపించే కారణం ఏంటంటే ఈ లోకల్ ఎలక్షన్స్ కదా. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు, ఒక రాష్ట్ర పార్టీ ఒక జాతీయ పార్టీ అయినా సరే వీటి మధ్యన పోటీ. కానీ ఇప్పుడు మోడీ ఇక్కడికి వచ్చి ఏం చేయగలుగుతాడు అనే మాట ఒకటి వచ్చింది. అందుకని ఏమంటే అధికార పాలనలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మంచి ప్రతిపక్షంగా గట్టిగా పోరాడే బీఆర్ఎస్ ఉంది. ఈ రెండింటి మధ్యన పోటీ చూశాను నేను. ఒకటి ఎజెండా విషయంలో, మేనిఫెస్టో విషయంలో కూడా స్థానిక ఎజెండా ఎక్కడా లేకుండా పోయింది. బీజేపీ తనదైన రీతిలో అవినీతి రహిత పాలన అందిస్తాం అట్లా ఇట్లా అని పెట్టినా కూడా వాటిని ఎవరు నమ్మలేదు. రెండు పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అసలు మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు ముందు పోయింది. ఇప్పుడు రిజల్ట్స్ ఒకసారి రిజల్ట్స్ చూసుకుంటే మొదటి నుంచి అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి ప్లేసింగ్ ఉన్నది కాదంటే. ఇంకోటి కూడా ఇప్పుడు మొత్తం ఎన్నిక పూర్తి కానట్టే రహీం గారు, ఎట్లా చెప్తాను. అసలు ప్రజలను ఓట్లను కొనేమో ఇప్పుడు అభ్యర్థులు ఎంపిక అవుతున్నారు, గెలుస్తున్నారు. ప్రజల ఓట్లను కొని గెలిచిన వీళ్ళు అమ్ముడు పోవడం సిద్ధంగా అయినట్టున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, రేపు పొద్దున క్యాంప్ రాజకీయాలు మొన్నైంది. ఆదిలాబాద్ టు అయోధ్య బస్సు వెళ్ళిపోయింది. ఆదిలాబాద్ నుంచి బస్సు ఆదిలాబాద్ అయోధ్య దాకా తీసుకెళ్లారట. క్యాంప్ రాజకీయాలు ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలు ముగియక ముందే వాళ్ళను అభ్యర్థులను తీసుకెళ్లిన సందర్భం చూసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ ఆ టోకెన్ అమ్ముడు పోతారు. ఎట్లా అమ్ముడు పోతారు? వేరే పార్టీ కూడా వీల్లేదు. ఎందుకంటే విప్పు చాలా గట్టిగా ఉన్నది. ఎప్పుడైతే మనం ఎమ్మెల్యేలు ఫిరాయింపు చూస్తున్నాం, 2 ఏళ్ళుగా సాగుతుంది, అట్లా సాగదు. మేము ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కోరాం. ఎన్నికల కమిషన్ కూడా మాలాంటి విజ్ఞప్తులను మన్నించింది. విప్పు జారీ చేసిన తర్వాత మనకు విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే విత్ ఇన్ 2 days లో కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన 7 రోజులు విచారిస్తారు. 9వ రోజు తర్వాత 2 రోజుల్లో కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవాల్సింది. అంటే విత్ ఇన్ 10 days లో పదవి పోతుంది, అంటే సభ్యత్వం పోతుంది. ఓటు చెల్లుతుంది, వాళ్ళకి ఓటు చెల్లుతుంది కానీ ఎవరికేసినా చెల్లుతుంది కానీ సభ్యత్వం పోతుంది. దానికి ఏమైందంటే వేరే పార్టీలకు అమ్ముడు పోరు, సొంత పార్టీలో అమ్ముడు పోతారు. ఉదాహరణ రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో గెలిచింది, మంచి మెజార్టీతో ఉన్నది. కౌన్సిలర్లు ఇక మంది గెలిచారు. అట్లాగే మనకు కోఆప్షన్ మెంబర్స్ కూడా వాళ్ళ నియామకం చేసుకునే అవకాశం తక్కువ ఉన్న చోట కూడా. కానీ ఒకటే పార్టీ నుంచి, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ పార్టీలో ఇద్దరు ధీటైన అభ్యర్థులు మేయర్కో లేకుంటే మన మున్సిపల్ చైర్పర్సన్ కో పోటీ ఉన్నది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మేము కింద ఖర్చు పెట్టి వచ్చినాం, నిన్ను మేయర్ చేయాలని, నేను మున్సిపల్ మన చైర్మన్ చేయాలంటే మా సంగతి ఏందని అడుగుతారు కదా. అందుకని ఏమైందంటే విత్ ఇన్ ద పార్టీలో అమ్ముడు పోతా. అంటే ఇప్పుడు సమస్య లేదు, కింద స్థాయిలో మనకు హోల్సేల్ మన రిటైల్ గా కొనుక్కున్నారు ఓట్లను, వీళ్ళు గెలిచి వీళ్ళు ప్రజల దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. ఒకటి. రెండోది 34 మున్సిపాలిటీలో మనకు హంగ్ వచ్చింది కదా. హంగు వచ్చిన మున్సిపాలిటీలో కూడా చాలా బేరసారాలకు అవకాశం ఉంటుంది, అవకాశవాద రాజకీయాలకు కూడా అవకాశం ఉంటుంది అంటున్నారు. ఉదాహరణ మహారాష్ట్రలో చూసాం కదా మన రహీం గారు,
చాలా వరకు బీజేపీ కాంగ్రెస్ కలిసింది కొన్ని చోట్ల అక్కడ మనకి కదా. అంటే ఎన్డీఏ కూటమా లేదు, అన్ని కూటములు కలిసినాయి, అన్ని సర్వ కూటములు కలిసినాయి అక్కడ. ఇక్కడ కూడా ఏమంటున్నాను, ఈ 34 హంగు వచ్చే మున్సిపాలిటీలలో చాలా జిమ్మికులు జరుగుతాయి. అందుకని అసలైన రంజైన ముందుంది ముసళ్ళ పండుగ అంటాం కదా, 16వ తారీఖు లోపల జరిగే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నాను నేను. ఏదైనా సరే మనం అనుకున్నట్టే 1, 2, 3లో ఉన్నారు, కానీ 1 కు 2 కు చాలా డిఫరెన్స్ ఉన్నది. 1 50% పైగా క్లియర్ మెజార్టీతో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ, 2కి వచ్చే వరకు 20% దాటలేదు క్లియర్ మెజార్టీ, 3కి వచ్చే వరకు అలా 5% కూడా దాటలేదు క్లియర్ మెజార్టీ. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఏం చేశారంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు, ఏ స్థానం ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి అందించారు. దానికి కారణాలు కూడా అధికార పార్టీకి ఎప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలు ఏడ్చుంటాయి. మేము గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కింద పడ్డ పంచాయతీ మీద పడ్డ పంచాయతీ అంటున్నారు, కరెక్ట్ కాదంటున్నాను. మేము 90% గెలుచుకున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 60, 70 అంటున్నారు కదా. అంటే మీరు అక్రమాలు చేసినట్టు వాళ్ళని కూడా చేయమంటున్నారా? ఆనాడు కూడా ఎప్పుడైనా నన్ను ఏమంటున్నా అంటే ఆనాడు కూడా మీరు అనేక రకాల అవకాశవాదాలు అనుభవించే చేసుకొచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్యపరంగా పోతుంది అంటే మాకు సీట్లు వచ్చినాయని సంతోషపెడతారు, వాళ్ళకి రావని ఏడుస్తారా అంటున్నా. నేను ఎప్పుడు కూడా మన బలాల మీద ఆధారపడదాం, ఎదుటి వారి బలహీనతను వద్దు. కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయని మీరు ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు, మీకు బాగా వచ్చినాయని సంతోషపడరాదు. అంటే ఇది పాజిటివ్ గా చూస్తే లేదు, వీళ్ళు నెగిటివ్ గా పోతున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే రాష్ట్ర ప్రజలు కూడా 2023 నుంచే టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తూనే ఉన్నారు, 1కి 2 సార్లు చెప్తున్నారు. ఎందుకు? ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది ఏంది, మీరు అవినీతిని సహించడం, మిమ్మల్ని మొదటి 5 ఏళ్ళు క్షమించడం, రెండోసారి మంచి అధికారం ఇచ్చినాం, మూడోసారికి వచ్చిన అవినీతితో పాటు అహంకారం ఎక్కువైంది మీకు, కానీ ఎక్కడ పెట్టానో అక్కడ పెట్టి కరుగాచి కావతే పెట్టింది. అప్పుడైనా బుద్ధి రాకుండా ఇప్పటికి కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టు ప్రవర్తించుకుంటూ చేయడం వల్ల ఒకటి. మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఆడలేక మధ్యలో పడినట్టు రకరకాల ప్రచారం చేస్తారు. వాళ్ళు 60% గెలుచుకున్నాం అంటే 60 90 ఎందుకు గెలవలేదంటారు ఏది పంచాయతీలలో. ఇప్పుడు కూడా అదే మాట అంటుంటే ఏమన్నట్టు, 90 గెలిస్తే మరి వాళ్ళు అరాచకాలు చేసి మిమ్మల్ని అందరు చంపేసి వాళ్ళు గెలిస్తే మంచిదేనా? ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు కదా. ప్రతిపక్షానికి కూడా స్థానం ఇచ్చారు ప్రజలను అవమానించకండి, ప్రజల తీర్పు బాగున్నది, మంచో చెడ్డో మీరు 2వ స్థానంలో ఉన్నారు, గట్టి పోటీ ఇస్తున్నారు, దాన్ని గమనించండి అంటున్నాను నేను. అందుకనే మున్సిపల్ వార్డులు ఒక ఎత్తు అయితే, రేపు మున్సిపల్లో అసలైన ఏమంటారు మన అవుట్పుట్ అంటాం, దాన్ని నిజమైన అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఈ కౌన్సిలర్తో రాదు. కౌన్సిలర్ అందరూ కార్పొరేటర్లు గెలుస్తారు, కానీ ఎన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమైనవి, ఎన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశమైనవి, ఎన్ని మున్సిపాలిటీ చైర్పర్సన్ చెప్తున్నా, చైర్పర్సన్స్ గెలిచింది లెక్కకు వస్తుంది. ఇప్పుడు ఇది సారం అక్కడ. ఇప్పుడు మనము మజ్జిగని చిరికినాం, వెన్న వచ్చింది, వెన్న కాస్తే నెయ్యి అవుతుంది. కాసుడు ఏంది అంటే రేపు పొద్దున మన ఏదైతే మన మున్సిపల్ చైర్పర్సన్స్ ఎవరు ఎన్నిక అవుతారో వాళ్ళే కదా. రేపు ఏ మున్సిపాలిటీ ఎవరికి పోయిందని ఎట్లా చెప్తారు? ఎంతమంది కౌన్సిలర్లు గెలిచిందని కాదు, ఆ మున్సిపాలిటీ చైర్మన్ ఎవరైనా తెలుస్తుంది. కనుక మున్సిపల్ చైర్పర్సన్స్ మనకు కార్పొరేషన్ మేయర్లు, ఈ రెండింటిని బట్టే ఏ మున్సిపాలిటీ ఏ కార్పొరేషన్ ఎవరి చేతిలోకి పోయింది, ఏ పార్టీ చేతిలోకి పోయింది అని ఉంటది. కనుక అక్కడ దాకా ఆగని దయచేసి ఈ మొత్తం మీద ఈ 2 రోజులు చాలా మాయా మచ్చింద్ర సినిమా కనపడుతుంటది. పెద్ద ఎత్తున క్యాంపులు, పెద్ద ఎత్తున డబ్బులు కూడా అంటున్నాను. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు అంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఎంత మన రహీం గారు, కేవలం 40 లక్షల మంది ఓట్లు వేసిండ్రు, అసలు ఓటర్లే 53 లక్షల మంది. ఇప్పుడు మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో అన్ని 7 కార్పొరేషన్లు అట్లాగే 116 మున్సిపాలిటీలు కలిసి అంత కలిసి 53 లక్షల ఓటర్లు. ఈ 52.5 లక్షల ఓటర్లలో 40 లక్షలే పోలేని. ఈ 40 లక్షల ఓట్లలో ఇంత జిమ్మిక్కులు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి కాలేదు, వాటిలలో 1,61 లక్షల మంది ఓటర్లు ఉంటారు. కనుక నేను ఒక్కటే కోరుతున్నాను ఏంటంటే, మంచో చెడ్డో ప్రజలు 1, 2, 3లో నిర్ణయించారు. 1లో 60% ఉంటే కాంగ్రెస్ పార్టీ, 2లో 30%, అందులో సగం కౌన్సిలర్లు లెక్క చూసుకున్న బీఆర్ఎస్ ఉంటుంది, 3వ స్థానంలో బీజేపీ పడిపోయింది. కనుక ఈ ఎన్నికలను స్థానిక ఎన్నికలుగా చూడండి దయచేసి. రాష్ట్రము, దేశము, ప్రపంచం చూడకండి. నా ఉద్దేశం ఈ ఎన్నికల ఫలితాలను బట్టి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇట్లా ఉంటాయని అనుకోవద్దు. దాని దారి దీనిదే. అంతేందుకు 90% మున్సిపాలిటీ అన్ని రకాల స్థానిక ప్రభుత్వాల్లో గతంలో టీఆర్ఎస్ గెలిచింది కదా. 2020లో 19, 20 గెలిచింది కదా పంచాయతీ సర్పంచ్ నుంచి ముందు అని. మరి 2023లో ఎందుకు ఓడిపోయినట్టు? అందుకని ఏ ఎన్నిక ఆ ఎన్నిక ఉంటుంది, ఒక ఎన్నిక ఇంకో ప్రత్యేకమే కాదు, ఏ ఎన్నికకు సంబంధం లేదు ఉండదు అంటున్నా నేను. ఇప్పుడు దీన్ని బట్టి రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా, ఇంకో 10 ఏళ్ళు ఉంటుందా అంటే అది పిచ్చితనం అవుతుంది. ఈ ఎన్నికలు చూడండి, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇంకో రకంగా ఉంటాయి. గ్రామీణ ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కనుక రైతు బంధు వేస్తామని రేవంత్ రెడ్డి గారు వట్టిగా ఆశామాషి గంటలేడు. ఇప్పుడు రైతు బంధు వేయకపోయినా మున్సిపాలిటీలో ఓట్లేసింది, కానీ రేపు రైతు భరోసా వేయకపోతే మనకు గ్రామాలలో పుట్టగతులు ఉండవంటున్నాను. కనుక హామీలు అమలు చేయాల్సి వస్తుంది. కనుక ఈ ఎన్నికల మొత్తం సారం చూసుకుంటే ప్రజలు మంచి తీర్పే ఇచ్చిన నేను. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికార ప్రతినిధి